మొత్తం రాష్ట్రం అంతా కోడైగొస్తున్నటువంటి పరిస్థితి. రాత్రి కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో విచారణకు సిద్ధంగా ఉన్నాం, విచారణ చేసుకోమన్న తర్వాత ఈ జైలు అని పెద్ద ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. జైలు మాకు కొత్త ఏం కాదు, ఉద్యమం చేసి లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు ఈ చిన్న చిన్న కేసులకు లొట్టపీసు కేసులకు మేమెందుకు భయపడతాం, ఇది అసలు కేసే కాదు వీగిపోయే కేసు అని చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ఇంకో పాయింట్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తోందంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ వేరువేరేం కాదు, రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది, రెండు పార్టీలు ఓదానుకోటి పెనవేసుకొని కలిసి పనిచేస్తాను, ఇది కొత్త ఏం కాదు రాష్ట్ర రాజకీయాల్లో, గతంలో కూడా వీళ్ళని ఓడించి అధికారంలోకి వచ్చినాం అనేది ఇంకో మాట బీఆర్ఎస్ పార్టీ నుంచి. ముందుగా తోటి మిత్రులకు టీవీ యాజమాన్యానికి ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా గిట్ట ముఖ్యమంత్రులు ఇద్దరు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీరు గమనించండి, గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమైన మంత్రి పదవులన్నీ ముఖ్యమంత్రుల దగ్గర పెట్టుకొని పాలిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేసీఆర్. ఆ తర్వాత మళ్ళీ అదే విధి విధానాలను పాటిస్తున్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి. మీరు గతంలో చూడండి, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గాచారంతో సహా, అంటే ఇలాంటి వ్యక్తులు అందరూ గిట్ట టిఆర్ఎస్ లో ఏలిలోనే మళ్ళా ఇప్పుడు గాల్లే వచ్చి కాంగ్రెస్ లో గద్దె మీద కూర్చుండి పాలిస్తున్నటువంటి ఒక విధానం, ఇది ఎంత బాధాకరమైనటువంటి ఒక విషయం. నిన్నటి దాకా అవినీతిమయమైందన్నటువంటి ఒక టిఆర్ఎస్ వాళ్ళందరూ కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. రేపు కాంగ్రెస్ గిట్ట వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులన్నీ పక్కకు పెట్టేసి కాళేశ్వరం లాంటి కేసులు కానీ, రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ఒక కేసు కానీ, ధరణికి సంబంధించినటువంటి ఒక కేసు కానీ, హైదరాబాద్ లో భూములమ్మి 1000 కోట్లు ఎనికేసుకున్నటువంటి ఒక కేసును కానీ పక్కకు పెట్టి ఎలుకను పట్టుకొని ఎందుకు ఊగులాడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా క్వశ్చన్ చేస్తున్నది. ఇంకోటి కేటీఆర్ గారు నందరెడ్డి కేసును ఎలుకతో చూస్తున్నారు కానీ ఒక ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనేది అనిపిస్తోంది. ఏనుగు కుంభస్థలం కొట్టాలంటే రింగు రోడ్డు టెండర్ లో అవినీతి గోల్మాల్ జరిగింది కదా, అలాంటి కేసులు బట్టి లాగితే వాస్తవం ఏంటో బయటకు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ మాట్లాడేటటువంటి ఒక విధానము మన రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించే విధంగా లేదు. కావున అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము రేపు ఎల్లుండో అతని మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే చట్టాన్ని కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రి మీద ఇవ్వాల్సిందే, కేటీఆర్ పైన ఇవ్వాల్సిందే, రాజకీయ నాయకులు అందరిపైన కేసులు ఫైల్ చేయాల్సిందే మాట్లాడే విధానం. ఒక నిమిషం నందరెడ్డి గారు మీ పాయింట్ తీసుకుంటా, మీ పాయింట్ నుంచి కంటిన్యూ చేస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్